గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే కాకపోతే ఇది మనకు శుక్రవారానికి సంబంధించిన వీడియో. ఇది చాలా మనకు ఒక ఇంపార్టెంట్, మనకు ఫిబ్రవరిలో సంబంధించిన వీడియోస్ అన్ని మనం వాచ్ చేసుకున్నట్లయితే మార్కెట్ అనేది మనం ఏ విధంగా ఎనాలిసిస్ చేసుకోవచ్చు అనే విషయం గురించి క్లియర్గా ఉంటుంది. ఫిబ్రవరి ఖచ్చితంగా చూడవలసిన వీడియో. కాకపోతే దీంట్లో మనకు మార్కెట్ అనేది మూమెంట్ని తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక సిఏ అయినా పిఏ అయినా పెరిగినప్పుడు మనకు అవకాశాలు మళ్ళీ వస్తాయి. మనం కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత పైనుండి మళ్ళీ దాని మీద ఉన్న 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు కూడా మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు సిఈ అయినా పిఈ అయినా మూమెంటం తీసుకున్నప్పుడు మనకు అదే విషయం చెప్పాలనుకుంటున్నాను. చూసినట్టయితే మార్కెట్ అనేది మనకు 22,913లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 22,857లో మనకు క్లోజ్ ఓపెన్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు చూసినట్లయితే ఇక్కడ ఈ 23,100 పిఈ తర్వాత మళ్ళీ 22,500 సి అని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ సిని గమనిద్దాం, ఈ పీని గమనిద్దాం. పీ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది మనకు 50 మినిట్స్లో ఇవ్వడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్. ఇక్కడ మనకు ఇది బుధవారం మనకు క్లోజింగ్ కదా, ఇది గురువారం క్లోజింగ్. ఈ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకున్నప్పుడు అంటే ఒక 915 క్యాండిల్, ఆ తర్వాత ఒక 930 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకొని పైకి వెళ్ళి మనకు 10-15 దాకా ఛాన్స్ ఉంటుందని చెప్పాం కదా. ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు ఈ కింద ఉన్న ఈ 915 క్యాండిల్ ఇక్కడ మనం ఇక్కడి నుంచి మళ్ళీ మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇది 292 నుంచి వెళ్ళింది, మనకి ఎక్కడికి వెళ్ళింది ఇది మనం 378 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఉంటుంది, అది మనకు ఇక్కడికి మనకి ఎన్ఎఫ్ అయిపోతుంది. ఈ తర్వాత కూడా అంత అవసరం లేదు, ఈ జూన్లో కొనుక్కోడు అంత అవసరం లేదు. కాకపోతే దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న ఒకసారి మనం ఆ సి కూడా గమనిద్దాం. ఈ 22,500 సి చూసినట్లయితే ఇది మనకు గురువారం క్లోజింగ్. ఇది చూసినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 50 మినిట్స్ క్యాండిల్. ఆ తర్వాత ఇది ఒక 930 క్యాండిల్. దీని కింద చూసుకున్నట్లయితే ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మూమెంట్ కింది రావడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన వీడియోలో మనకు పిఈ పెరిగింది కదా, ఇక్కడ మనకు సిఈ పెరిగింది. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ విధంగా పైకి ఈ 930 క్యాండిల్ తోటి మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 10-15 దాకానే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మనకు 10-30 మనకు ఖచ్చితంగా డౌన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ 915 క్యాండిల్ ఇక్కడ ఇది మనకు దీని మీదకి రాలే, కానీ కాకపోతే మనకు మెయిన్ సి మనకు వచ్చి ఉంటుంది. ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ఇక బై చేసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంట్ ఉంటుంది. దీంట్లో కూడా ఇట్లా అని చెప్తున్నాను. లాస్ట్ మూమెంట్లో మన ఇష్టం అది, తర్వాత ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకుంది. కాకపోతే అది మనం ఇష్టం అది తీసుకోవచ్చు, లేకపోతే దీంట్లో పాయింట్స్ మనకు చాలా బ్రహ్మాండంగా దొరుకుతాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం మెయిన్ సికి వచ్చినట్లయితే ఈ విధంగా ఇది మనకు డౌన్ఫాల్ అయింది, ఈ కరక రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం యాడ్ చేసుకుని మన షార్ట్కట్లో చెప్పేస్తా. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఈ 22,600 పిఈ గమనించినట్లయితే ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. నిన్నటి మన గురువారం క్లోజింగ్ ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకు మూమెంట్ తీసుకుంది. ఇది 47 రూపీస్ నుంచి వెళ్ళి చాలా జాగ్రత్తగా గమనించండి. 47 రూపీస్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇది 10-15కి ఇది 100 రూపీస్ దాకా వెళ్ళింది. అంటే దీంట్లో మనకు 50 పాయింట్లు రావడం జరిగింది, అది గుర్తుంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 56 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 89 దాకా వెళ్ళింది. అంటే ఇది మనకు 90 రూపాయల దాకా వెళ్ళింది. అంటే దీంట్లో కూడా మనకు ఒక 30 పాయింట్లు, అంటే ఇంచుమించు మనం ఒక పిఈని మనం అప్ అండ్ డౌన్లో తీసుకున్నట్లయితే మనకు 80 పాయింట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇది 50 రూపాయల నుంచి మళ్ళీ ఇది 65 రూపాయలకి వెళ్ళింది. కానీ ఇది మన ఇష్టం అని చెప్పాను, తర్వాత మీ ఇష్టం అది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మీద నుంచి వెళ్ళి మనకు సపోర్ట్ తీసుకుంటాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 915 క్యాండిల్ అంటే ఇది మనకు ఈ రెడ్గా ఉంది, ఇది గ్రీన్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని నుంచి మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే 60 రూపాయలు ఉంది.
ఇది 60 రూపాయల నుండి మనకు ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది మనకు ఇక్కడికి వెళ్ళింది, ఇది 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. దీంట్లో 30 పాయింట్లు, దాంట్లో 50 పాయింట్లు, 80 పాయింట్లు అది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 22,700 ఇది మనకు పి ఇది ఇది ఎక్కడి నుంచి వెళ్ళింది, ఇది 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 చూసుకున్నట్లయితే మనకు 69 అంటే 70 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 137 దాకా వెళ్ళింది. అంటే దీంట్లో మనకు 137 పాయింట్ అంటే దీంట్లో ఇంచుమించు మనకు ఇవి 70 ఇవి 30 ప్లస్ 40 దీంట్లో 70 పాయింట్ దొరికింది మనకు. ఓకేనా. దీన్ని మనకు 7 పాయింట్ దొరికింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇది 80 ఉదాహరణ చూపిస్తున్నా, ఇది 83 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 127 దాకా వెళ్ళింది. ఓకేనా. దీంట్లో కూడా మనకు చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు 50 పాయింట్లు దొరికింది. ఓకేనా. ఈ పైన 70 పాయింట్లు, దీంట్లో 50 పాయింట్లు, మొత్తం చూసుకున్నట్లు మనకు 120 పాయింట్స్ మనకు దీంట్లో అప్ అండ్ డౌన్. దీన్నే మనం పైకి వెళ్ళినప్పుడు అమ్మేసి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుని మళ్ళీ పైకి వేసుకున్నప్పుడు దాంట్లో కూడా మనకు డబ్బులు యాడ్ అయితే ఈ విధంగా కూడా మూమెంట్ మంచిగా ఉంటుందని చెప్పి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా చివరిసారిగా ఒకసారి మనం 22,650 పి ఒకసారి గమనిద్దాం. ఇది మనకు గురువారం క్లోజింగ్, ఇది కూడా గ్రీన్ క్యాండిల్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 50 రూపాయలు, 50 రూపాయల నుండి ఇది మన ఎక్కడికి వెళ్ళింది, ఇది 115 రూపాయల దాకా వెళ్ళింది. ఇది మనకు ఇంచుమించు ఎంతలైనా కూడా ఒక 160 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఓకేనా. 60 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చేది ఇక్కడ నుంచి ఇది 70 రూపాయలు వేసుకున్నాం. 70 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 105, దీంట్లో మనకు 6 రూపాయలు, దీంట్లో మనకు 106 దాకా వెళ్ళడం జరిగింది. అంటే దీంట్లో మనకు ఎంత మనకు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కూడా మనకు 30 పాయింట్లు, ఈ 70 పాయింట్లు, ఇది 60 పాయింట్లు, ఇది మనకు 90 రూపాయలు. ఓకేనా. దీంట్లో కూడా మనకు 90 ఒక లాట్ తీసుకున్న కూడా మనకు ఇంచుమించు 7,000 రూపాయల దాకా వచ్చే అవకాశాలు. ఒకటే లాట్ పైకి కిందికి తీసుకున్న కూడా ఇక్కడ తీసుకొని ఇక్కడ అమ్ముకొని వదిలేయచ్చు, బిజినెస్ వదిలేయచ్చు. కాకపోతే ఇక్కడ కూడా మనం రీబైంగ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన చివరిసారిగా మనం సీఈలు చూద్దాం. సీఈలలో పెద్ద మూమెంటం ఉండదు దీంట్లో మనకు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మధ్య కిందికి వచ్చినప్పుడు దీంట్లో పెద్ద ఇక్కడ మన సీ బై చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మనం చేసుకోవచ్చు, అవన్నీ ఏమి ఉండవు దీంట్లో. పెద్ద మూమెంట్లు అంటూ ఏముండవు దీంట్లో మనకు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ పిఈ ఇది, ఈ సిఈ ఇది. పిఈలో మనం చూసినట్లయితే ఇది చూడండి ఇక్కడ ఇదే కదా ఇది మనకు. ఇది చూడండి పెద్ద ఇట్లా 70 రూపాయల నుంచి ఇది ఇక్కడక 170 రూపాయల దాకా వెళ్ళింది. ఈ విధంగా ఉంటుంది మూమెంట్ అనేది. ఒకనే పెద్ద మూమెంట్ ఉంది కదా, మూమెంట్ ఉంటే తీసుకోవచ్చు, కానీ మనకంతా ప్రతి దాంట్లో ఎంటర్ అవ్వడంత అవసరం లేదు. ఇది కూడా చూసుకుంటే ఇది మన 23,000 సి ఇది. దీంట్లో పెద్ద మూమెంట్ ఉంటుంది కానీ తక్కువ మూమెంట్. ఓకేనా. ఆ తర్వాత చివరిసారిగా ఈ 22,900 సి ఇది చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా రెడ్ క్యాండిల్లో ఉంది. ఇది 182 రూపాయల నుంచి ఇది మనకు ఇక్కడ రాక 92 రూపాయల దాకా రావడం జరిగింది. దీంట్లో కూడా పెద్ద మూమెంటం లేదు. ఓకే. ఈ విధంగా మార్కెట్ను అనాలిసిస్ చేసుకోవాలనుకుంటాను. థ్యాంక్ యూ.